మదనపల్లె ఫైల్స్ అని ఒక సినిమా తీయాలి భవిష్యత్తులో. ఎందుకంటే పత్రికలు ఆర్భాటమైనటువంటి హడావిడి చేస్తున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్ అధికార యంత్రాంగం యాక్టివిటీ ఇంకా అసలు ఏం జరిగిందని తెలుసుకునే పనిలోనే ఉన్నారు. ఆ రోజున జగన్ ఢిల్లీ కార్యక్రమానికి ముందు ఈ మదనపల్లికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది. ఫైళ్లు దహనమైనవి. ఆ టైంకి అక్కడ ఎవరూ లేరు. చిట్ట చివరి ఉద్యోగి వెళ్ళిపోయిన ఒక అరగంట తర్వాత జరిగింది. అంటే పక్కా ప్లాన్డ్గా ఎవరో చేసి ఉండాలి, లేదా ప్రమాదం జరిగి ఉండాలి. ఇంతవరకు అయితే ప్లాన్డ్గా అంటే ఒక అగ్గిపుల్ల గీశారనినో లేకపోతే కనుక ఒక పెట్రోల్ పోసారన్నో తేలేదు. ఆ లోపల ఇంజిన్ ఆయిల్ ఉందన్నది కరెక్ట్, కానీ దాని ద్వారా తగలబడింది అన్నది కూడా తేలేదు. ఇక్కడ ఎలాగ దీన్ని ప్రమాదం అనాలా లేకపోతే ఏమనాలి? ప్రస్తుతానికైతే మాధవరెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు పెద్దిరెడ్డి అని చెప్పారు. ఇదంతా చర్చకు వస్తుంది. పత్రికలన్నీ రాస్తున్నాయి అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది. ఫైనల్గా వాళ్ళందరూ బయటే ఉన్నారు, లేదా అదుపులో ఉండి ప్రశ్నిస్తున్నారు. మీరు ఏదో ఒకటి చెప్పండి అంటున్నారు. ఏది చెప్పాలో పోని వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇదిగో ఈ కారణంగా మేము చేశామని. బేసిక్ సమస్య ఏంటంటే ఫైళ్ళు తగలబడితే ఆ ఫైళ్ళకి ఆల్రెడీ బ్యాక్ డ్రాప్లో ఉంటాయి. రెండవది ఆస్తిని ఒకవేళ వాళ్ళు లాక్కున్నారు దానికి సంబంధించి, అప్పుడు ఆ డాక్యుమెంటు తగలబడిపోతే అతనికి ఏం ప్రయోజనం? అతని దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఇక్కడ కాపీ ఉంటేనే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, ఈ రిజిస్ట్రేషన్ కాపీ రికార్డులో ఉంటేనే కదా చెల్లుబాటు అయ్యేది. లేకుండా నేను చేసుకుంటే ఎట్ట కుదురుతుంది? లేదు, నేను వెళ్ళి ఇంకో ప్లేస్లో నాది అని ఆక్రమించుకోవడానికి వెళ్తే కాళ్ళు ఎరగొడతారు. అప్పుడు అవతలోడు వాళ్ళ పేరు ఉన్నది నా పేరుని రిజిస్ట్రేషన్ చేసుకుంటే అక్కడ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉండాలా, గవర్నమెంట్ దగ్గర కూడా ఉండాలి. ఒకవేళ అట్లా జరిగిపోయి అప్పుడు చేసేసుకున్నాం అనుకుని ప్రభుత్వం మారిపోయేటప్పటికి అప్పుడు ఇప్పటికి ఆ భూమి జోలికి వెళ్ళొద్దులే, మనం ఆ కాగితాలు కూడా ఇరుక్కుపోతాంలే అని చెయ్యాలంటే తగలబెట్టచ్చు. కానీ అది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో తగలబెట్టాలి, కానీ రెవెన్యూ ఆఫీస్లో తగలబెట్టి ఏం చేసుకుంటారు? ఇది అసలు పాయింట్. లేదా 22A భూములకు సంబంధించి అదైనా సరే అవతలున్న వాళ్ళకి 22A భూములు కన్ఫామ్ చేసి ఆ భూముల్ని రిజిస్టర్ చేయించుకుంటే కదా, వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఓకే చేసి వాళ్ళ ద్వారా రిజిస్టర్ చేయించుకుంటే కదా ఇక్కడ ఉపయోగం. ఇప్పుడు ఈ కాగితాలు తగలబడిపోతే వాళ్ళ భూమి వాళ్ళ దగ్గరే ఉంటుంది, కొత్తగా పోయేదే ఉండదు కదా. కాబట్టి అసలు ఈ కేసుని ముందైతే హడావిడి బాగా జరిగిపోయింది. హెలికాప్టర్లు, మనుషులు, అధికారులు భారీ ఎత్తున. ఫైనల్గా దీన్ని ఎలా కంక్లూడ్ చేయాలా అన్నటువంటిది, అదేదో అంటారు మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అవుతుందని, ప్రచారం ఎక్కువయ్యి ప్రాక్టికల్గా ఏం చేయాలో అర్థం కావట్లేదు.